రాజకీయం ఎదురొచ్చి ఎప్పుడు ఎవరికి అవకాశాలు ఇవ్వదు, కానీ సవాళ్లను మాత్రం పుష్కలంగా ఎదురొచ్చి అందిస్తుంది. రాజకీయంలో ఒక నిర్ణయం తీసుకోవాలంటే 100 చర్చలు అవసరం. ఇప్పుడు నేను చేస్తున్నది అదే. తొక్కుకుంటూ పోతా, తొడిమ తోక లేనంద అందరినీ తొక్కుతా. ఈ కామెంట్స్ జాగృతి అధ్యక్షురాలు కవిత బుల్లెట్ వాక్కులు. కవిత వ్యాఖ్యలు మరో పార్టీ ఆవిర్భావానికి సంకేతమా? జాగృతిని పార్టీగా మార్చే యోచన, లేదా హరీష్ రావు పార్టీల నుంచే పోతే మళ్ళీ పార్టీలోకి వెళ్లే పోరాటమా? అసలు కవిత తొక్కుకుంటూ పోతా అన్నది ఎవరిని? నాన్న చుట్టూ ఉన్న దెయ్యాలను తొక్కుకునేందుకు హెచ్చరికలా? కాంగ్రెస్లోకి వెళ్ళను అని చెప్తూనే కాంగ్రెస్ పెద్దలు తనను సంప్రదించలేదు అన్న కామెంట్స్ వెనుక అంతర్యం ఏంటి? హైదరాబాద్లో జాగృతి అధ్యక్షురాలు కవిత మీడియా ముందుకొచ్చి చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. కాంగ్రెస్లో చేరే ఆలోచనే లేదని స్పష్టంగా చెప్పేసిన కవిత, ఎవరూ నన్ను సంప్రదించలేదు, సీఎం ఎందుకలా చెబుతున్నారో తెలియదు, భయపడి చెబుతున్నారా ఏమో అని వేసిన డైలాగ్తోనే చర్చను మలుపు తిప్పేశారు. ఒకవైపు హరీష్ రావుపై కాళేశ్వరం అంశంలో తప్ప వేరే ఎలాంటి కోపం లేదని చెప్పినా, మరోవైపు ఫైళ్లు నేరుగా సీఎంకు వెళ్లాయని, కేటీఆర్కు 2016లోనే సూచనలు ఇచ్చానని చెప్పిన ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ లోకంలో పెద్ద కలకలం రేపుతున్నాయి. కేవలం హరీష్ రావు లేదా కేటీఆర్ మాత్రమే కాదు, కేసీఆర్ నిర్ణయాలపై కూడా పరోక్షంగా సూటి దెబ్బలు కొట్టినట్లుగా కనిపిస్తోంది. ఈ బాణాలు ఇప్పుడు బీఆర్ఎస్ భవిష్యత్తు, కేసీఆర్ కుటుంబ రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయాల్లో ఎవరు స్పేస్ ఇవ్వరు, తొక్కుకుంటూ వెళ్లాల్సిందే అన్న కవిత బుల్లెట్ వాకులు ఇప్పుడు సోషల్ మీడియా నుంచి రాజకీయ వర్గాల దాకా హాట్ టాపిక్ గా మారాయి. ఒకవైపు బీసీ రిజర్వేషన్లపై ఉద్యమం చేస్తారని హెచ్చరించిన ఆమె, మరోవైపు తనపై పార్టీ, హరీష్ రావు, సొంతేష్ రావు వర్గాలు సోషల్ మీడియా ద్వారా దాడి చేస్తున్నాయని బహిరంగంగా ఆరోపించారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తామని చెప్పుకొచ్చిన ఆమె, కొత్త పార్టీలు వస్తే స్వాగతిస్తామని, మల్లన్న పార్టీని స్వాగతిస్తున్నామట్లు పరోక్షంగా చెప్పిన ఆమె వ్యాఖ్యలు కవిత రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చకు దారితీశాయి. నిజంగానే ఆమె కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తారా, లేక కేవలం ఒత్తిడి వ్యూహంగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా అన్న సందేహంలో ప్రజలున్నారు. ఏది జరిగినా కవిత ఒక్కసారిగా మళ్ళీ హాట్ టాప్ సెంటర్ గా మారి తెలంగాణ రాజకీయాల్లో కొత్త తుఫాన్ రేపుతున్నట్టే ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు క్షేత్రీయ విజయ్ ఆర్య గారు, బీఆర్ఎస్ నేత. నమస్కారం విజయ్ ఆర్య గారు. నమస్తే. నమస్తే నమస్తే విజయ్ ఆర్య గారు, కవిత కామెంట్స్ ని ఏ విధంగా తీసుకొచ్చారు? కవిత కామెంట్స్ ఇప్పుడు సింహం బిడ్డనే కదా, ఇట్లనే మాట్లాడాలా? తొక్కుకుంటూనే వెళ్లాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు ఎవరు స్పేస్ ఇవ్వరు, నో ఇష్యూ. సో ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. కానీ మరి మా నాయకుల మీద కోపంతో తను బహిరంగంగా ప్రకటన చేయడం ఒకటే ఆమె చేసిన మిస్టేక్ తప్పిస్తే వేరేది ఇంకా ఏం లేదు. మళ్ళీ తాను తన కోపాన్ని తగ్గించుకొని
తిరిగి నాన్నగారి ఇంటికి చేరుకోవాలని మేము అందరం కోరుకుంటా ఉన్నాం. పార్టీ కార్యకర్తల నాయకులం అందరం కూడా. అన్ని కుటుంబాలలో అన్ని పార్టీలలో కోపతాపాలు ఉంటాయి, తప్పులు ఒప్పులు జరుగుతాయి. కానీ అది ఇంట్లో పరిష్కరించుకోవాల్సిన ముచ్చట్లను బహిరంగ సమావేశంలో అనడం వల్ల కుటుంబము అంటే నవినోలి ముందల కాళ్ళు జారి పడ్డట్టు అవుతుంది అనేది తనకు తెలుసు, ప్రపంచానికి తెలుసు, తెలంగాణ సమాజానికి తెలుసు. ఆ ఒక్క విషయంలోనే మేము బాధపడ్డామే తప్పిస్తే వేరేది ఏం లేదు. కాబట్టి మరి మా బిడ్డ మా ఇంటికి మళ్ళీ తిరిగి రావాలని మేము కోరుకుంటున్నామమ్మా. కవిత వ్యాఖ్యలు మరో పార్టీ ఆవిర్భావానికి సంకేతం అంటారా విజయ ఆర్య గారు? మరో పార్టీ అంటే సరే, తను కూడా ఒక పౌరురాలు, ఆమె కూడా సర్వ హక్కులు ఉన్నాయి. మరి సొంతంగా నిర్ణయం తీసుకునే హక్కులు అధికారాలు తనకున్నాయి. తన వెనకాల కూడా కేసీఆర్ గారి బలగం ఉన్నది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఒక తండ్రి ఉండగా మరో పార్టీ పెట్టడము అనేది అది తన తండ్రి గారికే స్టేట్ చేస్తుంది, కానీ ఇంకా ఇతరులకు పెద్ద ఎఫెక్ట్ చేయదు అనే విషయాన్ని ఆ రహస్యము తనకు తెలుసు, మా పార్టీ నాయకులకు తెలుసు, అలాగే జాగృతి నాయకులకు కూడా తెలుసు. కాబట్టి ఇలాంటివి కొత్త పార్టీ పెట్టి మళ్ళీ నాన్న మీదనే తిరుగుబాటు చేయడం అనేది చేస్తుంది అంటే చేయడం అనేది కరెక్ట్ కాదు. అలా చేస్తుంది అని మేము కూడా అనుకోవట్లేదు. ఒకవేళ అలా జరిగితే ఏమైతుంది అని అంటే పాతకాలంలో ఒక కథ మనం చదువుకునేటప్పుడు ఔరంగజేబు కథ చదువుకున్నాం. అంటే మరి కవిత గారు మరి ఈరోజు అధినాయకుడైనటువంటి ప్రజలందరూ ఒక దేవుడుగా చూస్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడు కేసీఆర్ గారికి వ్యతిరేకంగా తన సొంత కూతురే పార్టీ పెట్టింది అనే ఒక పెద్ద అపప్రద కవితమ్మ గారికే వస్తుంది. కాబట్టి అలాంటి ప్రయత్నం చేయొద్దని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. కానీ ఆమె సర్వ హక్కులు ఉన్నాయి, ఆమె ఏం నిర్ణయం తీసుకుంటది అనేది మాకు తెలియదు. కాబట్టి మేమైతే ఒక ఆడబిడ్డగా మేము కోరుకునేది ఖచ్చితంగా ఆమె మంచి నిర్ణయం తీసుకోవాలి, మళ్ళీ సొంత గూటికి రావాలి. ఆమె తండ్రితో కలిసి పనిచేయాలి, అన్నదమ్ములతో కలిసి పనిచేయాలి, బావగారితో కలిసి పనిచేయాలి. ఏమన్నా ఉంటే పొరపుచాలు ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాలి. ఈ విధంగా బయట మన కుటుంబాన్ని మనము బహిర్గత పరచుకోవడం వల్ల మనవిలో మనకు తప్పితే వేరేది ఏమి లేదనే విషయాన్ని ఒక కుటుంబ సభ్యుడిగానే కాకుండా అంటే బీఆర్ఎస్ కుటుంబ సభ్యుడిగా ఒక తనకంటే ఒక పెద్దన్నగా నేనైతే సూచనలు సలహాలు మాత్రం ఇస్తున్నామ్మా. ఇంతకంటే ఏం చెప్తాను చెప్పి అన్ని విషయాలు రాజకీయాలు కవిత గారికి అన్ని తెలుసు. కానీ పార్టీ పెట్టడం అని అంటే అది కేసీఆర్ గారికి వ్యతిరేకంగా పెట్టడమే తప్పిస్తే అది పెద్ద ఎఫెక్ట్ ఏముండదు. ఇంకోటి కేసీఆర్ గారి బొమ్మలేంది కవితమ్మ గారికి ఎక్కడ స్పేస్ ఉంటది అనేది ఒకటి ఆలోచన చేయాలి. అట్లనే అది అందరికి కూడా వర్తిస్తుంది. కేసీఆర్ గారి బొమ్మనే కవితమ్మ గారికి వర్తిస్తుంది, కేటీఆర్ గారికి వర్తిస్తుంది, హరీష్ రావు గారికి వర్తిస్తుంది, సంతోష్ రావు గారికి, ఇంకా తదితర వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా వర్తిస్తుంది. ఆయన బొమ్మనే కదా ఈరోజు 60 లక్షల పైచిలకు కార్యకర్తలు నాయకులు ఉన్నటువంటి మరి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణను తెచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిది. అలాంటి గొప్ప చరిత్ర 10 సంవత్సరాలు తెలంగాణను #1 స్టేట్ గా అభివృద్ధి చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. రాష్ట్రం తేవడమే కాదు, అభివృద్ధి పథంలో నడిపినటువంటి అన్ని అంగాలలో ఈరోజు మొదటి స్థాయిలో పెట్టడం అనేది మామూలు ముచ్చట కాదు. కాబట్టి ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఒక తండ్రి ఒక పార్టీని వదిలి ఆమె వెళ్ళి కొత్త పార్టీ పెడుతుంది అనేది మేము అనుకోము. అలా పెడితే మాత్రం అది ఖచ్చితంగా మేము మా తరపున మూర్ఖత్వం అంటాం. కానీ ఆమెకు సర్వ హక్కులు ఉన్నాయి, అది ఆమె ఇష్టం, మేమేం చెప్పలేం కదమ్మా. విజయ ఆర్య గారు, జాగృతిని పార్టీగా మార్చే యోచన ఏమైనా ఉందంటారా కవితకి? ఇప్పుడు నేను ఇంతకుముందు సమాధానం చెప్పాను కదా. ఇప్పుడు అలా జాగృతి అనేది ఈరోజు తాను పెట్టిన తర్వాత తెలంగాణ
ఆ, ఉద్యమంలో చాలా పని చేసింది. కవిత గారి చేసినటువంటి ఉద్యమ పటిమ చాలా గొప్పది. మేము ఎవరం దాన్ని కాదనలేం, తెలంగాణ ప్రజలు కూడా కాదనరు. కానీ తండ్రి నుండి విడిపోవడం అనేది తెలంగాణ ప్రజలు ఎక్కడ కూడా దాన్ని శ్లాఘించరు, ఒప్పుకోరు. కాబట్టి మరి జాగృతిని పార్టీయే మార్చే కంటే అలాగే ప్రజా సేవకురాలుగా జాగృతిని నడుపుతూనే బీఆర్ఎస్ పార్టీ జెండబట్టి మళ్ళీ ఆమె ఈరోజు అన్నదమ్ములతో కలిసిపోయి, బావతో కలిసిపోయి, తండ్రితో కలిసిపోయి, 60 లక్షల మంది నాయకులతో కలిసిపోయి యుద్ధం చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ తునాతునకలైపోతుంది. ఎందుకనంటే ఈరోజు ఈ కఠిన సమయంలో తన బిడ్డనే తనకు వ్యతిరేకంగా మాట్లాడిందనే ఒక అపప్రద ఈరోజు కేసీఆర్ గారు మోస్తా ఉన్నారు. ఆ తండ్రికి ఇంకా ఎక్కువ బాధ కల్పించకుండా ఆ జరిగింది ఏదో జరిగింది, చిన్నపిల్లలు ఎప్పుడైనా తప్పు చేస్తారు, ఆయన క్షమించే మనస్తత్వం ఈరోజు ఆమెను కంటికి రెప్పలాగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, సంతోష్ రావు గారు, మా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కేసీఆర్ గారు కూతురని గౌరవించి, ప్రేమించి, అలాగే అభిమానించి ఆమెను కంటికి రెప్పలాగా ఈ రోజు వరకు చూస్తూ వచ్చారు. ఈరోజు మరి మోదీ గారు ఈడీని అడ్డం పెట్టి నీవు ఉంటావా సస్తావా, నాతో ములాఖాత్ కావాలి, ఈరోజు బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలి, అలాగే బీజేపీతో మీరు పొత్తు పెట్టుకుంటే మాకు యాక్సెస్ ఇవ్వాలి అని చెప్పేసి మోదీ గారి టీం ఏదైతే ప్రయత్నం చేసిందో, మరి కేసీఆర్ గారు పచ్చి లౌకికవాది కాబట్టి మరి భారతీయ జనతా పార్టీతో ఏ అసెంబ్లీ ఎన్నికలలో పోలేదు, పార్లమెంట్ ఎన్నికలలో పోలేదు. కాబట్టే మా కవిత గారిని మరి అనవసరంగా ఈరోజు ఈడీని అడ్డం పెట్టుకొని 163 రోజులు జైల్లో పెడితే మరి అదే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, అలాగే బాల్క సుమన్ గారు, మా ఎవరు సంతోష్ గారు, అలాగే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు లాంటి మంచి నాయకులు, గొప్ప నాయకులు వీళ్ళందరూ పోయి కంటికి రెప్పలాగా దాదాపు 120 రోజులు ఢిల్లీ తిరిగారు, ఆమె కోసం పరితపించారు, ఆమె బయటికి రావడానికి కష్టపడ్డారు. అన్నప్పుడు ఇలాంటి ఒక మంచి కుటుంబాన్ని వదిలిపెట్టి ఈరోజు అలకపోని మీరు బయటికి వెళ్ళినందుకు కూడా మరి అందరూ కుటుంబ సభ్యులు, అందరు అన్నదమ్ములు కూడా మేము బాధపడతా ఉన్నాం. కాబట్టి మీరు తిరిగి పార్టీలోకి రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆ పార్టీ పెట్టడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు, అది మీకే అపప్రత అవుతుంది. మరి తండ్రిని చంపిన కూతురుగా, అంటే రాజకీయంగా తండ్రికే వ్యతిరేకంగా పోతున్నటువంటి ఒక ఔరంగజేబు కథ ఇంతకు ముందు మనం చెప్పినట్లుగా ఆ కథ కవితమ్మ గారి కోసం అలాంటి అపప్రదం తెచ్చుకోవద్దని చెప్పి మాత్రం మేము పార్టీ తరఫున కోరుతా ఉన్నాం, కార్యకర్తల నాయకుల తరఫున. మళ్ళీ మా సొంత గూటికి రావాలని కోరుకుంటున్నామమ్మా. మీరు అన్నదాని ప్రకారం మేము ఆమె శ్రేయోభిలాషులం, మేమందరము కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులము, కార్యకర్తలం అందరం కూడా కవితమ్మ గారి శ్రేయోభిలాషులం మాత్రమే. కానీ ఈ రోజు కుట్రపూరితంగా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారు కుట్రపూరితంగా ఆమెను బ్లాక్ మెయిల్ చేసి ఈ విధంగా చేసిండ్రని మాత్రం మేము చెప్పగలుగుతామమ్మా. విజయ ఆర్య గారు, మీరు అన్నదాని ప్రకారం చూసుకున్నట్లయితే అసలు కవిత తొక్కుకుంటూ పోతా అన్నది అసలు ఎవరిని? ఆ కవిత గారు ఆ మాట అన్నారు అని అంటే బీఆర్ఎస్ పార్టీని, మమ్మల్ని అనలేదు. ఖచ్చితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీని తొక్కుకుంటా పోతాననే మాటనే వాస్తవము. అలాగే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈరోజు తన తండ్రి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ నాయకుల మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ, తప్పుడు కేసులు పెట్టి, తప్పుడు కమిషన్లు వేసి ఏదైతే శరవెడతా ఉన్నారో, కాంగ్రెస్ పార్టీని, భారతీయ జనతా పార్టీని తొక్కుకుంటూ పోతామనే ఉద్దేశమే తప్పిస్తే తాను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషయం అయితే అది కాదనమాట. ఇంకొక మాట విజయ్ గారు, కాంగ్రెస్ పెద్దలు తనను సంప్రదించలేదు అన్న కామెంట్స్ వెనుక అసలు ఆంతర్యం ఏంటంటే కాంగ్రెస్ పెద్దలు వచ్చి నన్ను సంప్రదించాలి, పార్టీలో చేర్చుకోవాలి అనే మనసులో ఏమన్నా ఉందంటారా కవితకి? కవిత గారికి ఆ కర్మ ఏం పట్టిందమ్మా? ఇప్పుడు రేపు పొద్దుగల 2028 ఎన్నికలు ఉన్నాయి. మరెందుకు పదే పదే అదే యంగ్ లీడరు, రేపొద్దున ఎమ్మెల్యే, మంత్రి అయ్యే స్థాయిలో ఆమె ఉన్నప్పుడు కాంగ్రెస్ లో పోవాల్సిన అవసరం తనకుంటదా? ఉండదు కదా. ఆమె ఇప్పుడు కేసీఆర్ గారి పిల్లలకు కానీ, కేసీఆర్ గారికి కానీ, లేదు కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడికి కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కానీ
బీజేపీ కాంగ్రెస్ పార్టీలో వెళ్ళి ప్రతిమలాడుకొని ఉండాల్సిన అవసరం అఘాయిత్యం వాళ్ళకు ఉన్నదంటారా? ఈ రెండు పార్టీలే తెలంగాణ వాదానికి, తెలంగాణ ప్రజలకు ప్రధాన శత్రువులు రెండు పార్టీలు. ఈ రెండు పార్టీల ద్వారానే ఈ రోజు ప్రజలు బాధపడతా ఉన్నారు. కాబట్టి అసలైన శత్రువు తెలంగాణ ప్రజలకు మొదటి శత్రువు కాంగ్రెస్ అయితే రెండో శత్రువు బీజేపీ. కానీ భారతదేశంలో బీసీలకు మొదటి శత్రువు భారతీయ జనతా పార్టీ, ఎస్సీలకు మొదటి శత్రువు కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇరు పార్టీలను ఖచ్చితంగా మరి ఓడగొట్టే దమ్ము, ధైర్యం, ప్రజలను ఒప్పించి మెప్పించే ధైర్యం, ఈరోజు మోదీకి ధీటుగా నిలబడే ధైర్యం ఒక్క కేసీఆర్ గారికి తప్పిస్తే, ఒక కేటీఆర్ గారికి తప్పిస్తే ఈ భారతదేశంలో ఎవరికి లేదు. కాబట్టి ఈ దుస్థితి వచ్చింది. వచ్చే కాలంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి సమాయత్తం అవుతా ఉన్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీని ఈ రోజు లోకల్ బాడీ ఎన్నికలు పెడితే చిత్తుగా ఓడగొట్టడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన ఏదైతే అమలు కానటువంటి, అలవికి నోచుకున్నటువంటి ఏదైతే 420 హామీలు ఇచ్చిండ్రో ఒక్కొక్క హామీ నెరవేరినందుకు గాను ఒక్కొక్క ఓటు ఈ రోజు బీఆర్ఎస్ వైపు మళ్ళీ పరిస్థితి ఉంది. అలాగే కేసీఆర్ గారిని కమిషన్ లేచి అంటే తెలంగాణను ఇంత చక్కగా అభివృద్ధి చేసిన కేసీఆర్ గారిని నంబర్ 1 స్టేట్ గా నిలిపిన కేసీఆర్ గారి మీద కేసులు పెట్టినందుకు, కమిషన్ లేచినందుకు మరి ఈ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడగొట్టి మరి భారతీయ జనతా పార్టీకి కూడా ఈ రోజు బీసీ బిల్లు మీద సంతకం పెట్టాలి 42%. మేము యునానిమస్ గా సంతకం పెట్టినాం. మేము 52% బీసీలకు ఇవ్వమని చెప్పినాం. గత కాలంలో మేము ఉన్నప్పుడు 37% మేము ఇస్తామంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి దాన్ని రద్దు చేపించిన చరిత్ర కాంగ్రెస్ది. ఈ రోజు ముసలి కన్నీరు గారుస్తా ఉన్నారు. అక్కడ మతతత్వ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రోజు బీసీలకు అసలు శత్రువు. ఎందుకంటే 42%, 52% బీసీలకు ఇచ్చినాక ఇంకా మేము ఎట్లా రాజ్యం వేయాలి? ఆనాడు గాంధీ నుండి ఈ రోజు గాడ్సే వరకు శత్రువులు బీసీలకు ఎవరైనా ఉన్నారంటే కాంగ్రెస్, బీజేపీ. ఈ రోజు బీసీల మేలు కోరేటటువంటి ఒక లౌకికవాది కేసీఆర్ గారు పార్టీ బీఆర్ఎస్. కాబట్టి ఎస్సీలకైనా, బీసీలకైనా, మైనారిటీలకైనా, ఎవరికైనా కూడా, ఎస్టీలకైనా కూడా ఈ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరికీ కూడా, లౌకికవాదీలందరికీ కూడా ఈ రోజు ఎవరైనా నాయకులు ఉన్నారు అని అంటే, నాయకత్వం ఉంది అని అంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు తప్పిస్తే వేరే వాళ్ళు ఎవరు రక్షించలేరు. అది ఈ రోజు తెలంగాణ ప్రజలకు అర్థమైంది. కాబట్టి ఈ రోజు రివోల్ట్ అయ్యిండ్రు. లోకల్ బాడీ ఎన్నికలు పెడితే మేము ఓడిపోతామని భయపడి ఈ రోజు సుప్రీంకోర్టు పోతామంటా ఉన్నారు. హైకోర్టు ఆర్డర్ 30 తారీఖు లోపల ఎన్నికలు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎప్పుడు అధికార పార్టీ తప్ప ప్రతిపక్షం నెగ్గిన దాఖలాలు లేవు. ఆ చరిత్రను మీరు తిరగరాసే అవకాశం ఉందంటారు? 100% అమ్మ, 100% మీరు చెప్పింది వాస్తవం. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ పార్టీ ఉంటే లోకల్ బాడీలలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది వాస్తవమే. మేము కూడా ఒప్పుకుంటాం మీ ప్రశ్నకు. కానీ ఈసారి జరగబోయే ఎన్నికలలో మొత్తం కింద గ్రౌండ్ లెవెల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ సర్వేలు చేపించింది, అలాగే కాంగ్రెస్ పార్టీ సర్వేస్ చేపించింది, ఇతర పార్టీలు చేపించారు. అలాగే ఏది ప్రజల మీద ఏదైతే పనిచేస్తా ఉన్నారో ఆయా ఆర్గనైజేషన్స్ కూడా సర్వేలు చేపిస్తే మొత్తం 80% ఓటు శాతం కంప్లీట్ గా బీఆర్ఎస్ వైపు, కేసీఆర్ గారి వైపు మళ్ళింది. కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలన చాలా చక్కగా అందించిండు. అన్ని రంగాలలో నంబర్ 1 స్టేట్ గా నిలిపింది ఆయన, అభివృద్ధి చేసింది ఆయన. ఒక్కటి కాదు. ఈ రోజు చూడండి, గ్రామాలలో రోడ్లు కేసీఆర్ గారు వేసిన రోడ్లు ఈ రోజు మళ్ళా అధ్వాన పరిస్థితులకు ఉన్నాయి. గ్రామాలలో నీళ్లు, చెరువులలో నీళ్లు, ఇంటింటికి నీళ్లు, తర్వాత ఆడబిడ్డలకు ఏదైతే ప్రెగ్నెంట్ అయిన కాడ నుండి డెలివరీ అయ్యేంత వరకు జరగాల్సిన ఏదైతే కేసీఆర్ గారి కిట్ ఉందో అది ఈ రోజు మొత్తం భారతదేశంలో ఉన్న ఏ పార్టీ ప్రభుత్వం అయినా కూడా వాళ్ళ రాష్ట్రాలలో ఈ రోజు అమలు చేస్తా ఉన్నారు. రైతు బంధు అమలు చేస్తా ఉన్నారు. ఏది మన దళిత బంధు అమలు చేస్తా ఉన్నారు. తర్వాత ఏది కళ్యాణ లక్ష్మి అమలు చేస్తా ఉన్నారు. ఒక్కటి కాదమ్మా, 384 పైచిలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉన్నారు. ఇదే భారతీయ జనతా పార్టీ తమ రాష్ట్రాలలో, ఇదే కాంగ్రెస్ పార్టీ తమ రాష్ట్రాలు. కానీ ఇక్కడ ఏమంటారంటే అది అవినీతి అంటారు. వాళ్ళేమో మా దాన్ని కాపీ కొట్టి ఈ రోజు వాళ్ళు బ్రహ్మాండంగా పరిపాలన చేస్తా ఉన్నారు. కాబట్టి మేమేమంటున్నామంటే ఇలాంటి పరిపాలకుడు మాకు రాలేడు. మేము తప్పు చేసినాం,
కేసీఆర్ గారికి ఓట్లు వేసేది ఉండే 1% తోటి ఓడిపోయాడు. కానీ ఇక్కడ నుండి కూడా మేము మళ్ళీ తప్పు చేయమని చెప్పి ఈ రోజు ప్రజలు ప్రతిజ్ఞ తీసుకుంటా ఉన్నారు గ్రామాలలో. ఈ రోజు 25 లక్షల మంది ఏది మా రజతోత్సవ సభలు 25 లక్షల మంది 6 నెలలు. భారతదేశంలో ఏ నాయకునికి కూడా అంత జనాభా రాలేదు. కారణం ఏంటంటే వాళ్ళు రియలైజ్ అయ్యిండ్రు ప్రజలు ఈ తప్పు చేసినాము. తెలంగాణను తెచ్చిన నాయకుడు మరి ఎందుకండి అధికారాన్ని కోల్పోయింది? నంబర్ 1 స్టేట్ గా నిలిపిన పార్టీ అధికారాన్ని వాళ్ళు ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలలో ఖచ్చితంగా బీజేపీని కాంగ్రెస్ ను మట్టి కనిపించనికే రెడీగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నంబర్ 1 స్థాయిలో అన్ని సీట్లను గెలిచే పరిస్థితులలో ఈ రోజు వచ్చిందమ్మా. విజయార్య గారు, కవిత కామెంట్స్ ఇంకొకటి చూసుకున్నట్లయితే హరీష్ రావుపై కాళేశ్వరం అంశంలో తప్ప వేరే ఎలాంటి కోపం లేదు అని అంటుంది. మరోవైపు ఫైలు నేరుగా సీఎంకి వెళ్ళాయని, నేనే కేటీఆర్కి 2016లోనే సూచనలు ఇచ్చానని చెప్పిన ఆమె వ్యాఖ్యలు అసలు ఏ విధంగా తీసుకొచ్చి అంటారు? అయితే ఇక్కడ అమ్మా క్లియర్ గా ఏంటంటే ఆ ఒక్క పాయింట్ చాలు. ఏది కాళేశ్వరం విషయంలోనే మేము హరీష్ రావు గారి తో కొద్దిగా కోపంతో ఉన్నామనే మాట, ఆ ఒక్క విషయం చాలు. ఆ ఆన్సర్ ఎటు పోతుంది అని అంటే తనకే పోతుంది, కవితమ్మ గారికే పోతుంది. ఎలా అంటే ఆయన ఇరిగేషన్ మంత్రి, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అన్నప్పుడు ఏ ఆదేశమైనా కూడా ముఖ్యమంత్రి గారి మాటనే విని మంత్రులు శిరస వహిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్తే అందరు మంత్రులు వినాల్సిందే. ఆనాడు అన్నప్పుడు మీరు ఎవరినన్నా హరీష్ రావు గారిని అన్నారు అంటే డైరెక్ట్ గా కేసీఆర్ గారిని అన్నట్టే. ఈ విషయం తనకు కూడా తెలుసు. మేము అదే బాధపడతా ఉన్నాము. ఈ మాటలు బహిర్గతంగా అనేది లేకుండే ఎందుకు అన్నది అనేది అది ఆమె అంతరాత్మకు తెలియాల్సిన అవసరం ఉంది. మేమేం చేయలేని పరిస్థితి. నిప్పు లేకుండా పొగరాదు కదా విజయ్ గారు? ఉండొచ్చు. అయితే నేనేమంటున్నా మరి అవినీతి జరగలేదని మరి ఉండొచ్చు అని అంటున్నారు మళ్ళీ. అన్నప్పుడు ఇంకా ప్రూవ్ చేసి అయిపోయాయి కదా. హరీష్ రావు గారు తప్పు చేసిండ్రు అని చెప్పి కవితమ్మ గారు అంటున్నప్పుడు విత్ ఎవిడెన్స్ ప్రూవ్ చేసి బట్టబయట చెయ్యండి, ప్రజలు తీర్పిస్తారు కదా. తప్పేం లేదు కదా. మీరు అన్నమాట నమస్కారం అండి, చెప్పండి సార్. ఇప్పటి వరకు విన్నారు కదా విజయార్య గారు చెప్పింది, మీరేమంటారు? అదే మీరు ఏకపక్షాన అన్నాకే గంటసేపు టైం ఇస్తే మరి మేము క్విట్ అయ్యి వెళ్ళిపోవాలన్నా ఏమో అని చెప్పేసి నేను అనుకుంటున్నా. విజయన్న నమస్తే. తెలంగాణ జాగృతి నేను స్టేట్ అధికార ప్రతినిధి అన్న. నమస్తే అన్న. ఇన్ని రోజులు అన్నదమ్ముల లెక్క కలిసి పనిచేసినాం, కాదనట్లేమన్నా. కానీ ఇప్పుడు కొన్ని వైరుధ్యాల కారణంగా రాజకీయ పందాలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఇలా మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ఏదైతే తెలంగాణ సంబంధించినటువంటి సమాజం కోసం సుమారు 19 సంవత్సరాలుగా తెలంగాణ జాగృతి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఒక అల్పేరగని పోరాటం చేసిండ్రు. నాడు ఉండబడేటువంటి టిఆర్ఎస్ పార్టీకి ఒక పెట్టను గోడవలే మహిళా శక్తిని క్రోడీకరించి యావత్ తెలంగాణలో ఉండబడేటువంటి సంపన్న జాతుల మహిళలను ఒక తాటిపై తీసుకొచ్చేసి ఈ రోజు బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసినటువంటి చరిత్ర శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిది. ఈ రోజు ఎక్కడో గ్రామాల్లో సంస్కృతి మొత్తం కూడా ధ్వంసం అయిపోతున్నప్పుడు మన రచనలు, మన కళలు, మన కళాకారులు, మన సంబంధించినటువంటి పండుగలు, పబ్బాలు అన్ని కూడా ధ్వంసం అయిపోతున్నప్పుడు సింహాద్రుల పరిపాలనలో మనకు సాంస్కృతిక ఔన్నత్యాన్ని చాటే విధంగా ఆ రోజు కవిత గారు నిలిచిల్లు అనేటువంటి విషయం ఈ తెలంగాణ సమాజానికి తెలుసు. నాడు స్వతంత్ర సంగ్రామంలో బాలగంగాధర్ తిలక్ ఎట్లయితే గణపతి నవరాత్రుల ద్వారా ఉద్యమానికి కావాల్సినటువంటి శక్తిని ఏ విధంగా జనాల ద్వారా క్రోడీకరించిండో, కవిత గారు సాంస్కృతిక ఉద్యమం ద్వారా ఈ తెలంగాణ ఉద్యమానికి ఒక పెట్టను కూడా లాగాలే పనిచేసింది అనేటువంటిది వాస్తవము. ఇది తెలంగాణ యావత్ సమాజానికి కూడా తెలుసు. ఈ రోజు కవిత గారిని కూడా ఒక బతుకమ్మ లాగా, ఒక గౌరమ్మ లాగానే, ఒక ఇంటి ఆడబిడ్డ లాగానే ఈ తెలంగాణ సమాజం అంతా కూడా కొలుస్తారు. నేనేమంటున్నా, కవిత గారు తనంతట తాను రాలే. కవిత గారు తనంతట తాను బహిరంగ విమర్శలు ఎక్కడ కూడా చేయలే. ఏం జరిగింది అనేటువంటి పూర్తిగా విజయాన్న మీ అందరు కూడా తెలుసు. జరిగిన పరిణామము తెలంగాణ భవన్ లో ఏదైతే ఆ రోజున లెటర్ లీక్ అవుతుంది అనేటువంటి దానికంటే బిఫోర్ ఏం జరిగింది, లెటర్ కంటే ముందు కూడా నా పైన కుట్రలు జరుగుతున్నాయి, నేను ఎస్టీపీ సామాజిక తెలంగాణ పార్టీ పెడుతున్నా అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఒకరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు, నా పైన కుట్రలు జరుగుతుంది, దీని పార్టీ మాట్లాడాలని చెప్పేసి తెలంగాణ భవన్ వేదికగా ఆ రోజున కవితగా ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు అమెరికా పోయింది. తను ఏ విధంగా అయితే అనుమానం పడ్డదో అదే విధంగా ఆ యొక్క లెటరు డియర్ డాడీ అని చెప్పేసి కేసీఆర్ గారికి రాసినటువంటి ఆ యొక్క లెటరు
బహిర్గతం చేసినటువంటి వాళ్ళు ఎవరో, ఆ కుట్రదారులు ఎవరో బయట పెట్టమన్నది. దానిపైన ఇంతవరకు పార్టీ చర్యలు లేవు. దాదాపుగా 90 రోజులు కవిత గారు కూడా వెయిట్ చేసి వీళ్ళు పిలుస్తారని, ఈ 90 రోజుల గ్యాప్ లో, ఈ యొక్క 3 నెలల గ్యాప్ లో యునైటెడ్ పూలే ఫ్రంట్ అనేటువంటి పెట్టి 42% కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయాలి, ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బుడక హామీలు ఇట్లా ఉండొద్దని చెప్పేసి ప్రజా గొంతుగా కావడం కోసం 77 కుల సంఘాలను పట్టుకొని యునైటెడ్ పూలే ఫ్రంట్ ను పెట్టి కాలికి బల్బం కట్టకుండా తెలంగాణ మొత్తం కూడా ఆమె పర్యటన చేసి అందరిని కుల సంఘాలు కూడగట్టి ఈ రోజున ఏదైతే కాంగ్రెస్ చేసినటువంటి మోసపూరితమైనటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి దానిపైన ఆర్డినెన్స్ రావాలా, లేకపోతే ఆ షెడ్యూల్ 9 లో పెట్టాలనా అనేటువంటి అనేక కార్యక్రమాల్లో వివిధ రూపాల్లో పోరాటం చేసినటువంటి వ్యక్తి శ్రీమతి కవిత గారు. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో పార్టీ ఏం భావించింది, పార్టీ నిర్ణయం కాదు ఇది, ఆమె ఇండిపెండెంట్ గా పోతుంది, కనీసం కండవ కూడా వేసుకుంటలేదు అని చెప్పేసి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నా అని చెప్పేసి ఒకటి. ఈ గ్యాప్ లోనే జగదీశ్వర్ రెడ్డి లాంటి వ్యక్తులతోని చులకనగా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఎవరు, దానికి ఇవాళ సమాధానం చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ రోజు కవిత గారు నిజంగానే యోగ్యమైనటువంటి నాయకురాలు అనుకోని ఆమె పైన కుట్రలు కనుక జరగకపోతే మరి కవిత గారిని ఎందుకు పిలిచి మాట్లాడలేదు పార్టీ అధిష్టానం, దీనికి సమాధానం చెప్పాలి. మూడో అంశము, మల్లన్న లాంటి కుసంస్కారి ఒక ఆడబిడ్డ పైన అంత జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేసి కంచం పొత్తు మంచం పొత్తు అని చెప్పేసి మాట్లాడితే, ఇంతసేపు మా అన్న విజయన్ అంటాడు మా ఇంటి ఆడబిడ్డ ఆమె పైన మాకు కేసీఆర్ బిడ్డ గౌరవం ఉందని అంటున్నారు. ఆ రోజు ఎవరి నోరులు ఎందుకు లేవలేదు అని చెప్పేసి ఈ జాగృతి పక్షాన్ని ప్రశ్నిస్తాను. ఇలా సత్యవతి రాథోడ్ గారు ఎక్కడో సమైక్య పార్టీల నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఆమె కాంట్రిబ్యూషన్ కూడా లేదు. కనీసం ఎమ్మెల్సీగా ఉంటే తీసుకొచ్చి నామినేటెడ్ గా ఉన్నటువంటి ఎమ్మెల్సీ నుంచి ఆమె మంత్రి పదవి ఇచ్చినాం. సబితా ఇంద్రారెడ్డి ఏ రోజు కూడా ఉద్యమం లేదు, మహిళలకు ప్రాతినిధ్యం ఉండాలని చెప్పేసి కేసీఆర్ గారు కొట్లాడి మహిళా మంత్రులను తీసుకోవడం కోసం ఆ రోజున సబితా ఇంద్రారెడ్డి గారికి, సత్యవతి రాథోడ్ గారికి అవకాశం వచ్చే విధంగా ఆ రోజు శ్రీమతి కవిలాకుంట్ల కవిత గారు తన తండ్రితో పోరాడి మహిళల ప్రాతినిధ్యాన్ని ఉంచే విధంగా చూసారు. అట్లాంటి మహిళా నాయకులు ఇలా మాట్లాడాలి కదా. జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చున్నావు సబితమ్మ నువ్వు అని చెప్పేసి ఒక రోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడితే ధర్నాకు పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక ఆడబిడ్డ మీద కంచం పోతు మంచం పోతు అని మాట్లాడినప్పుడే ఆ రోజే కవిత గారు మానసికమైనటువంటి శోభకు గురైలు, ఆ రోజే కవిత గారు బీఆర్ఎస్ పార్టీతో మానసికంగా దూరం అయినటువంటి ఈ సందర్భంగా తెలియస్తాను. మేడం చెప్పండి. శ్రీకాంత్ గౌడ్ గారు, అలాగే విజయ ఆర్య గారు, టైం అయిపోయిందండి మన డిబేట్ది. మీరు డిబేట్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు.